పుష్కరాలు కదా నీచు తినం అన్ని కాయగూరలే. పుష్కరాలా? ఇసుమే మర్చిపోయాను. అవును, పుష్కరాల్లో పోయినాలు తద్దినాలు ఎడతారట కదా, మరి మీరు అదేం చేతనట్లేదేటి? అవును, ఆ విషయమే మర్చిపోయాను. ఏమండి? అతను హరిసీతారాం దీక్ష. ఏమండి ఏమండి? అతను బాబాని. ఏమండి? కిట్టయ్య గుర్తు చేసేంత వరకు నాకు తట్టనే లేదు. పుష్కరాలంట కదా, అత్తగారికి మామగారికి తద్దినాలు పెట్టాలి. నీది ఒకటే ఛాదస్తమే. ఎప్పటికే నువ్వు మొక్కుకునే మొక్కులు తీర్చలేక నా తల ప్రాణం తోక్కొస్తుంది. పైగా ఈ తద్దినం ఒకటా నాకు తద్దినం? అలా అనకండి. మరి పుష్కరాల్లో తద్దినం పెడితే పైలోకంలో ఉన్న ఆత్మలు శాంతిస్తాయంటారండి. మరి చూడు బాబు, ఇప్పుడు తద్దినం పెట్టాలంటే విజయవాడ దాకా వెళ్ళాలయ్యా. నాకు అంత ఓపిక లేదు. అదే నాకు సిరకెత్తుందండి. మన విజయవాడ దాకా వెళ్ళక్కర్లేదండి. మన ఊళ్ళో ఉన్న నది కెట్టనది ఉప్పనది కదండి, అంచేత ఇక్కడే పెట్టవచ్చండి. అయినా సరేనండి, నేను తద్దినం పెట్టనండి. అసలు నాకు తద్దినాల మీద నమ్మకం లేదే. అపచారం అపచారం స్వామి. ఇచ్చారమ్మా? తమర్ని తమ అర్థవంగా పిలుస్తుందా స్వామి? లోపలదా. మా ఆయనకి తద్దినాలు పెట్టేంత మంచి బుద్ధి వస్తే ఆయన్ని నిప్పుల మీద నడిపిస్తాను తండ్రి. నేను నిప్పుల మీద నడిస్తే నాకు తద్దినం పెట్టాల్సి వస్తుంది. దానికంటే నేను తద్దినం పెట్టడమే బెటర్. అలక్కరం మరి ఏబిసిడి అప్పు. ఈ నోట్ల కందిపప్పు. అసలు ఇదంతా నీ వల్ల కదంటాయా? పొద్దున్నే పాచిమోహంతో వచ్చి పుష్కరాలంట. అపచారం అపచారం స్వామి అనకే మళ్ళీ వాడు వచ్చేస్తాడు. ఏమండి, మీకు కూడా అమ్మా నాన్న లేరు కదా, మీరు కూడా తద్దినం పెట్టించాలిగా మీ అమ్మా నాన్నకి. పెట్టించవచ్చు, కానీ అసలు తద్దినం పెట్టడం అనేది దండగా మాలిన పని. చవరగా ఎవడనే ఉంటే నిజం అనుకుంటాడు. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు, పుష్కరాల్లో తద్దినం పెడితే పైలోకంలో ఉన్న వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని. అన్నాను కానివ్వండి, నా చిన్నప్పుడే మా నాన్న తనకి తద్దినం పెట్టదని ఒట్టేయించుకున్నాడండి. చచ్చిపోయిన వాళ్ళ ఒట్లు చెల్లవయ్యా. రేపు మా ఆయనతో నువ్వు కూడా వెళ్తున్నావు, మీ తల్లిదండ్రులకు తద్దినం పెడుతున్నావు. తద్దినం పెడుతున్నావు? ఇప్పుడే చెప్తాను, నేను వస్తున్నా. నా చేత ఈ పాపం చేస్తున్నారు. ఈ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది. ఏబిసిడి అప్ప. పాపం ఏమిటయ్యా? కళ్ళు పోతాయి, పుణ్యం వస్తుంది. నా విషయంలో మాత్రం ఇది పాపమే. మంత్రి గారు, తర్వాత ఏం చేయాలి చెప్పండి? అటు తిరిగి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. తిరిగి దండం పెట్టు. ఆ పిండాలు తీసుకోండి. ఆ పిండాలు తీసుకొని నీళ్ళలో కలిపేయండి. బాబు మీరు తీసుకోండి. రండి. నారాయణ నారాయణ అంటూ నీళ్ళలో కలిపేయండి. నారాయణ 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 నారాయణ. కాకి పిండం తద్దినం. నువ్వు చెప్పేనా ఏడు, ఏడ్చైనా చెప్పు. మా నాన్న బతికుండగానే నా చేత తనకు తద్దినం పెట్టించుకున్నాడు. ఆయన చనిపోయి ఎలాగో తద్దినం పెట్టమనుకున్నాడేమో. అది కాదురా, కిట్టయ్య తల్లిదండ్రులు చచ్చిపోయారని చెప్పారు కదా, కిట్టయ్య తల్లిదండ్రులకు తద్దినం పెట్టించాడు ఆయన. అబ్బా డోంట్ వరీ, నువ్వు పెట్టింది మీ తల్లిదండ్రులు కాదు, అసలు లేని కిట్టయ్య తల్లిదండ్రులకి అంతే. అమ్మో, ఇవాళ ఇది జరిగింది, రేపు మరొకటి జరుగుతుంది. రాధ పై పురుషంలో ఉండడం వల్లే కదా. ఆ రాధని కిట్టయ్య వేషంలో ఉన్న నన్ను అక్కడి నుంచి లేపేస్తారు. ఏమిటి అవతారం? కోడవుతారం. ఒళ్ళంతా కోళ్ళ కంపు కొడుతుంది. నెల్లి స్నానం చేసి వచ్చి వీపురుద్దునా? లేదు, నాకు లోపల ఏరే పని ఉంది. బాత్రూమ్ లో వేరే పనులే ఉంటాయండి. లోన్ కాదు, బయట ఏరే పని ఉంది. నేను వెళ్ళి దబ్బుని స్నానం చేసి వచ్చేస్తాను. ఈ లోపల కిసింగ్ చేసి ముందు మీరు వెళ్ళి మీ కోళ్ళకం పొదిలించుకురండి, ఆ తర్వాత ఎదురుగాని కిస్సింగ్. వెళ్ళండి. ఘనుడాభూసురుడే గెనో నడుమ మార్గశ్రాంతుడై. ఏమిట్రా మీకు తెలీదా? మీకు ఇంకా తెలీదా? ఏమిట్రా అదే? మీకు ఇంతవరకు తెలీదా? ఏ విషయం రా? ఓ మమ్మీ, మన ఊరు సెంటర్ లో ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసింది. జనం అందరూ విరగబడి చూస్తున్నారు. స్వామి పిలిచారమ్మా? ఏమండి, మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి. అలాగే కిట్టని రాధని కూడా తీసుకెళ్దాం. డాడీ ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి. వాళ్ళు తీసుకొస్తారు. బాయ్ కిట్టయ్య. రాధగారు, రాధగారు, మా అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఒకసారి కిందకు వస్తారా? ఆంటీ, ఆంటీ.
కిచి కిచి రంభ కూడా నీ అంత అందంగా ఉండదు. Shut up. ఆంటీ 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 బయటికి వెళ్ళింది బ్యూటీ. సరదాగా ఇస్తా కిస్ ఒకటి కిచి కిచి. Shut up, rascal. వదలు. ఏమండి 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 తలుపు తీయండి. ఏమండి వాడు వస్తున్నాడు, తలుపు తీయండి. ఏమండి ఏం చేస్తున్నారండి? తొందరగా రండి. ఏమండి పప్పు తీసి బాగా స్టేషన్ ఏంటి అన్నం చేశారా తన పిల్లలు అన్నం చేస్తే ఏ ఒకరికైనా ఇలాంటి ఆలోచన వస్తుంది. ఊళ్ళో ఉన్న సెంటర్లన్నీ వెతికాం, ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడ కనపడదే. నేను ముక్కలు ముక్కలు కింద నరికి కోళ్ళకి వేసకి వేస్తాను. ఇచ్చుకోబోతే కాళ్ళు పెట్టుకుని పారిపోయాడు. చెయ్యట్టుకుంటాండి మా ఆవిడ ఎంటబడి అదర్ చేతు పాట పాడండి పాట. అతను చెప్పింది నిజమా? అవునండి. నమ్మలు కదండి మీ ఓన్ నరికేద్దామని కత్తుడు కిందకు వచ్చిందండి ఆడు దొరికినాడు పారిపోయాడండి. పారిపోతావట్రా ఇంటికి రావట్రా వాడు రక్తం కళ్ళ చూస్తా ఆడి పేరు చుట్టూ మెడగా చుట్టూ వేసుకుంటా ఆడి ఎముకలు పిండి చేస్తా. ఆవిడ చేసుకుంటారా సంపేస్తారు రే. తల్లి లాంటి దాన్ని మా వాడు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా బుద్ధి చెప్తాం. మీ ఆయనకు వచ్చి సాధించమని చెప్పమ్మా. అమ్మా ఒక్క కొడుకు కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నాను, చూడు కళ్ళట్టు అయిపోయాడు. మీ వారి ఆవేశం చూస్తుంటే నిజంగానే మా వాడిని చంపేటట్టుగా ఉన్నాడు. కాస్త ఈ ఒక్కసారికి క్షమించమని చెప్పమ్మా. ఈ ఒక్కసారికి క్షమించొద్దురేయండి. ఏంటి క్షమించాలా? క్షమించాలా? ఇవాళ చేయట్టుకున్నాడు, రేపు ఇంకేదో పట్టుకుంటాడు, ఆ తర్వాత పక్కలో తొంగుంటాడు. అలాంటివి ఏం జరగని మేము ఆలోచిస్తున్నాం బాబు. పోనీ ఏదో పెద్దలు చెప్తారు కాబట్టి ఓ చెయ్యో కాల కలిసి తీసేస్తాం. అంత పని చేయొద్దు బాబు, పాప అవిటి వారు అయిపోతారు, దాంతో నాకు పని ఎక్కువైపోద్ది. అంతకంటే చంపేడు మంచిది బాబు. పారిపోతావట్రా ఇంటికి రాని పని చెప్తా. అదే అమ్మా మీరేం భయపడకండి, ఆయనకి ఎలాగో నేను సర్ది చెప్తాను. ముందు మీ అబ్బాయికి మీరు బుద్ధి చెప్పుకోండి. నువ్వు సామాన్ కలిసి నేను లారీకి వచ్చేస్తాను, అంటే గొప్ప ఖాళీ చేస్తాను. ఏబిసిడి చెప్పు. ఆగండి, మనం ఈ ఇల్లు ఖాళీ చేయడం లేదు. అంటే ఆడి చేత అల్లరి చేసుకోవడం సరదాగా ఉంది నీకు? కాదు, వాడి మీద పగ తీర్చుకోవాలని కసిగా ఉంది. అలాగా బాగుంది. వెంటనే వెళ్ళి ఆడి తలకాయ నరుకొచ్చి మన కోడి మీద కట్టేనా, ఆడి కాలు నరుకొచ్చి పోయినట్టు సీకు గీసేసేనా, ఆ రక్తం అట్టుకొచ్చి నీ చుట్టూ తెరండు పోసేనా? ఏం చేయాలో చెప్పు. ఏబిసిడి చెప్పు. అవేం అవసరం లేదు, ముందు వాడికి పెళ్లి చేయించాలి. అవును, నేనే దగ్గరుండి వాడి పెళ్లి జరిపిస్తాను. అవుతుంది. వాడికి పెళ్లి చేశాక వాడు నన్ను అల్లరి చేసినట్టే మీరు వాడి పెళ్ళాన్ని అల్లరి చేయాలి. అప్పుడే నా కసి తీరుతుంది, పగ చల్లారుతుంది. రాధా, ఈ అవిడే అర్థం బాలేదు, వేరే అవిడే అర్థం ఆలోచించు. నథింగ్ డూయింగ్. వాడికి ఇదే సరైన శిక్ష. రేపే వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాను. ఇంటికి పోయావా నువ్వు? పెదవైడి ఎవరు? ఏమండి? ఏమైంది? ఆ రెండు తోకల బలి కానీ ఇక్కడికి వచ్చింది.